హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను పెసరట్లు వేస్తున్నానండి. ఈ పెసరట్లో పెసలతో పాటుగా మినప్పప్పు, కొన్ని బియ్యము, అటుకులు కూడా వేస్ట్ చేస్తున్నానండి. మీరు కూడా మీకు నచ్చిన పప్పు దినుసులు ఏవైనా కలిపి చేసుకోవచ్చండి. ఇక్కడ మనం పెసరట్టు అన్నామంటే పెసలు ఎక్కువగా వేసుకుని మిగిలిన పప్పు దినుసులు తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలండి. ఈరోజు నేనైతే ఒక పెద్ద కప్పు నిండా పెసలు తీసుకున్నాను. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పావు కప్పు లాగా తీసుకున్నానండి. పావు కప్పు బియ్యము, పావు కప్పు మినప్పప్పు, ఒక పావు కప్పు అటుకులు తీసుకున్నాను. ఇప్పుడు మనము పెసరపప్పు, బియ్యము, మినపప్పుని ఒక 2 సార్లు బాగా కడిగేసి నానేసుకోవాలండి. ఇక్కడ మీకు నచ్చిన అలసందలు కానీ, శనగలు కానీ, లేకపోతే సోయా గింజలండి, అవి తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా అన్నీ కలిపి వేసుకోవాలి. అటుకులు అయితే మనం గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవచ్చండి. అది కూడా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే గ్రైండ్ చేసేటప్పుడు అటుకులు కడిగి వేసుకుంటా. ఇప్పుడు మనం వీటిని 2 సార్లు బాగా కడిగేసుకున్నాం కదా. 6 నుంచి 8 గంటల సేపు నానబెట్టాలండి. నేను రాత్రి నానబెట్టాను. చూడండి, ఉదయానికంతా ఇలా బాగా నానిపోయి ఉబ్బి ఉన్నాయి ఇవి. మనం వేసిన పెసరపప్పు, మినప్పప్పు, బియ్యము అన్నీ బాగా నానిపోయాయండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. నేను ఈ పెసరపిండి కోసం పచ్చిమిర్చీలు, అల్లం ముక్కలు, జీలకర్ర, ఉప్పు, అటుకులు కూడా కడిగేసి పెట్టేసుకున్నానండి. ఈ అటుకులు కూడా ఒక చిన్న కప్పు నిండా అయితే సరిపోతాయండి. ఇప్పుడు వీటిని మనము 2 వాయిలుగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు నేను దీంట్లో సగం పెసరపప్పు వేస్తున్నానండి, సగం పక్కన పెట్టేసుకుంటాను. మనం తీసుకునే పెసరపిండికి సరిపోయేంతగా అల్లం ముక్కలు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చీలు వేసుకోవాలి. జీలకర్ర కూడా మనం చూసి వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా కొద్దిగా చేదు అనిపిస్తాయి. ఇలా అటుకులు కూడా వేసుకొని దీంట్లో కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొట్టుతో ఉన్న పప్పు దినుసులన్నీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. వీటిలో చాలా పోషక విలువలు ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో కందులు, రాజ్మా గింజలు కూడా వాడుకోవచ్చండి. ఇలా పిండిని మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిండి కూడా చేసేసుకుందామండి. ఇక్కడ మనము పెసరట్టు అన్నాం కాబట్టి పెసలు ఎక్కువగా ఉండాలని, మిగిలిన పప్పు దినుసులన్నీ తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా ఇప్పుడు మొత్తం పిండి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు పెన్నానికి కొద్దిగా నూనె రాసి ఉల్లిపాయ ముక్కతో బాగా రుద్దేసుకొని కొంచెం నీళ్లు చల్లేసుకోవాలండి. ఇప్పుడు పెసరట్టు పిండి దీని మీద వేసుకొని మనకు అట్టు ఎంత సైజు కావాలో అంత తిప్పేసుకోవాలండి. అంతే అండి, పెసరట్లు తయారైపోతున్నాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. దీన్ని మనం ఉల్లిపాయ చట్నీ, తర్వాత కొబ్బరి చట్నీతో తీసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు దీని మీద కూడా ఏదైనా వెజిటబుల్స్ కావాలంటే చిన్నగా తురిమేసుకొని వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ప్లెయిన్గా చేసుకుంటున్నాను. అంతే అండి, ఇలా పెసరట్లను మనము పెసలతో మాత్రమే కాకుండా మనకు కావాల్సిన పప్పు దినుసులు కూడా కలిపేసి ఇలా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా పెసరట్లు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. చాలా ఈజీగా వస్తాయండి. అంతే ఫ్రెండ్స్, ఈ రకంగా పెసరట్లన్నీ తయారు చేసుకొని మనకు నచ్చిన చట్నీతో తీసుకోవచ్చండి. చూసారుగా, చాలా ఈజీగా వచ్చాయి. మీరు కూడా తప్పక ట్రై చేయండి.